కాసేపట్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్లో ఇవాళ పలు కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులు రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లులు నిన్న లోక్సభలో ఆమోదం పొందాయి. 150 ఏళ్ల నాటి ఆర్పీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో కొత్త బిల్లులు తెచ్చారు. అలాగే టెలికమ్యూనికేషన్ బిల్లు కూడా ఇవాళ రాజ్యసభకు రానుంది. దీన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి బిల్లులు పాస్ చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ఢిల్లీ నుంచి మదార్ మరింత సమాచారం అందిస్తారు. మదార్, పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 14వ రోజు పార్లమెంట్ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు 3 కీలక బిల్లులు, నిన్న లోక్సభలో పాస్ అయినటువంటి 3 కీలక బిల్లులు, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులను, ఈ 3 బిల్లులను కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టబోతున్నారు. దానిపైన చర్చ తర్వాత ఈరోజే రాజ్యసభలో ఈ బిల్లులు కూడా ఆమోదం పొందేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు టెలికమ్యూనికేషన్ బిల్స్కి సంబంధించి కూడా ఈరోజు రాజ్యసభ ముందుకు రాబోతుంది. అది కూడా నిన్న లోక్సభలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదం అనేది కూడా నిన్న పొందారు. ఈరోజు రాజ్యసభ ముందుకు రాబోతూ ఉంది. టెలికమ్యూనికేషన్కి సంబంధించిన ఆ బిల్ పైన నిన్న పెద్ద చర్చ లేకుండానే ఆ బిల్ అనేది కూడా పాస్ అయిపోయింది. కానీ ఆ 3 బిల్లులకు సంబంధించి కొత్తగా తీసుకొచ్చినటువంటి 3 బిల్లుల పైన సిఆర్పిసి కావచ్చు, అలాగే ఎవిడెన్స్ యాక్ట్, దాంతోపాటు ఐపీసీ, 3 బిల్లుల స్థానంలో తీసుకొచ్చినటువంటి 3 బిల్లుల పైన చాలా సుదీర్ఘంగా చర్చ నడిచింది. కొత్త బిల్లులను తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది, దాంట్లో ఏ మార్పులు తీసుకొచ్చారు అనే దానిపైన కూడా పూర్తిగా అమిత్ షా స్టేట్మెంట్ అనేది కూడా ఇచ్చారు. బిల్లుకు సంబంధించి కీలకంగా 0 ఎఫ్ఐఆర్ కావచ్చు, అలాగే ఈఎఫ్ఐఆర్ వంటి సదుపాయాలు తీసుకురావడము, అలాగే న్యాయ వ్యవస్థను ప్రపంచంలోనే అత్యున్నత న్యాయ వ్యవస్థగా మార్చేందుకు ఈ 3 బిల్లులు కూడా ఉపయోగపడబోతున్నాయి. అలాగే వాటికి సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించి కూడా, దర్యాప్తుతో పాటు న్యాయస్థానాల్లో వాటికి సంబంధించినటువంటి విచారణను కూడా వేగవంతం చేసేందుకు ఈ బిల్లులు ఎంతగానో ఉపయోగపడబోతున్నాయి. రాజద్రోహం కేసు స్థానంలో దేశద్రోహం అనేటువంటి అంశాన్ని తీసుకురాబోతున్నారు. హత్యాయత్నానికి సంబంధించి కూడా శిక్షలను మార్చారు. ఇలా చాలా అంశాలను అయితే ఈ కొత్త చట్టాల్లో తీసుకొచ్చారు. వాటికి సంబంధించి నిన్న లోక్సభలో చర్చ జరిగింది. లోక్సభలో చర్చ తర్వాత వాయిస్ ఓట్ తోటి ఆ బిల్స్ అనేది కూడా పాస్ చేయడం జరిగింది. ఒక ఎంఐఎం అలాగే వారికి సంబంధించినటువంటి వారు కొంత బిల్లులను అయితే వ్యతిరేకించారు. ఆదివాసీ, మైనార్టీ, అలాగే దళితులకు సంబంధించినటువంటి హక్కులను కాలరాసే విధంగా ఈ బిల్స్ అనేది కూడా ఉన్నాయి. పోలీస్ వ్యవస్థకి ఎక్కువ మొత్తంలో పవర్స్ ఇవ్వడం అనేది కూడా ఈ వర్గాలను అణచివేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఆరోపణలు కూడా ఆయన చేశారు. ఇక హర్సిమ్రత్ కౌర్ గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. వారు కూడా ఈ బిల్లుల విషయంలో విపక్షాలు లేకుండానే ఈ బిల్లులను ఆమోదం చేయడం పట్ల ఆమె కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తంగా అయితే వాయిస్ ఓవర్ తోటి ఆ బిల్స్ అనేది కూడా పాస్ అయ్యాయి. ఈరోజు రాజ్యసభ ముందుకి ఈ బిల్స్ రాబోతున్నాయి. రాజ్యసభలో కూడా ఆల్మోస్ట్ విపక్ష పార్టీలకు సంబంధించిన ఆల్మోస్ట్ 45 మంది ఎంపీలను సస్పెన్షన్ వేశారు. ఈ బిల్స్ కూడా రాజ్యసభలో పాస్ అవ్వడం పెద్ద ఇష్యూయే కాదు. ఎట్టి పరిస్థితుల్లో బిల్లులను పాస్ చేసుకోవాలనేటువంటి లక్ష్యంలో భాగంగానే ఎంపీలకు సంబంధించిన సస్పెన్షన్ వేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. నిన్న కూడా లోక్సభలో 2 ఎంపీల పైన సస్పెన్షన్ పడింది. దాంతో ఓవరాల్గా 143 మంది ఎంపీల పైన సస్పెన్షన్ వేశారు. ఇది ఈ ఎంటైర్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఒక సెషన్లో ఇంత పెద్ద సంఖ్యలో ఎంపీల పైన సస్పెన్షన్ వేయడం అనేది కూడా ఇదే తొలిసారి. నిన్నంతా కూడా విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీల ప్రొటెస్ట్లతోటే పార్లమెంట్ లోపలంతా కూడా ఆందోళనలు జరిగాయి. ప్రొటెస్ట్ సేవ్ డెమోక్రసీ పేరుతోటి సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, అలాగే మొత్తంగా ఓవరాల్గా 143 మంది ఎంపీలు ప్రొటెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాంతోపాటు పార్లమెంట్లో ఉన్నటువంటి గాంధీ విగ్రహం ముందు కూడా నిరసన ప్రదర్శన చేశారు. ఈరోజు కూడా ఎంపీలకు సంబంధించిన సస్పెన్షన్ పైనే వీరు ఆందోళన కొనసాగించేటువంటి అవకాశం ఉంది. గాంధీ విగ్రహం దగ్గర ప్రొటెస్ట్ కూడా ఉండబోతా ఉంది. దాంతోపాటు మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో కూడా విపక్ష పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్ల సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో ఈరోజు రాజ్యసభ ముందుకి కీలక బిల్స్ వస్తున్నాయి కాబట్టి దానిపైన ఏ విధంగా ఫ్లోర్ కోఆర్డినేషన్ ఉండాలి, లేకపోతే ఏ అంశాలను లేవనెత్తాలనే దానిపైన కూడా వారు చర్చించేటువంటి అవకాశం ఉంది. శ్రవంతి.